అక్కడ చదివి వచ్చిన తర్వాత వీళ్ళని అమ్మగారు నిద్ర లేపరు, మా వాడు సివిల్స్ కొట్టేసినాడులే అని. నాన్నగారు లేపుతారంటే లేపరు, వాళ్ళని నిద్ర లేపాలి. ఉదయాన్నే మొదటిగా సూర్యునికి నమస్కారం చేపించి సూర్య నమస్కారాలు నేర్పించాలి. మన రాముల వారి విగ్రహం దగ్గరికి దీపించి పితృవాక్యం కోసం 14 సంవత్సరాలు అడవికి పోయాడుగా మన రాముడు అని చూపించాలి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన యొక్క కులాల కోసము, పాపం ఈమె ఎంతో మంది కోసం, భరతమాత కోసం, సనాతన ధర్మ కోసము అగ్నికి హావుతైందని నువ్వు చూపించాలి. ఉయ్యవాడ నరసింహారెడ్డిని చూపించి మన సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం ఈయన ప్రాణత్యాగం చేశాడని చూపించాలి. టంగుటూరి ప్రకాశం పంతులను చూపించి మన యొక్క స్వాతంత్రం కోసము గుండెకు గుండెను అద్దెపెట్టాడు ఈయనని చూపించాలి. స్వామి వివేకానందను చూపించి మన యొక్క సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచం మొత్తము స్పష్టంగా చాలా గొప్పగా చెప్పినటువంటి మహానుభావుడని వివేకానందుల వారి చూపించాలి. ఇలా నీ పిల్లలకు నువ్వు చూపించకపోతే వాళ్ళు లాస్ట్కు నీకేం చూపిస్తారో తెలుసా? వృద్ధాశ్రమం చూపిస్తాం.